వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. డిసెంబర్ 30వ తారీఖున మనకు అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఆ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది గనక పడేస్తే మీకు ఇష్టమైన వారు ఎంత మొండివారైనా సరే, అంటే మీకు ఫోన్ చేయకుండా, మెసేజ్లు చేయకుండా, మీతో మాట్లాడకుండా, మీతో కొన్నాళ్ళు చాలా ప్రేమగా ఉండి ఇప్పుడేంటి పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది యుగోల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేదా అనుమానంతో అవ్వచ్చు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో ఎంత బతిమలాడినా, కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళు ఏంటంటే మీ దారికి రాకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి వారిని మన దారికి తీసుకొచ్చుకోవాలన్న భార్యాభర్తలైనా సరే ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకు అనంటే ఈ భూమి మీద మనకు నరకం చూపించగల శక్తి, టాలెంట్ ఎవరికన్నా ఉంది అనంటే అది మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు మాత్రమే మనల్ని ఏడిపించగలుగుతారు, మనకు బతికుండంగానే నరకం చూపించగలుగుతారు. అలాంటి వారు ఏంటంటే ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకు మనం అలుసుగా, చాలా లోకుగా కనిపిస్తూ ఉంటాము. మన విలువ అర్థం కాక వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఏదో ఉందని చెప్పేసేసి ఉన్నదాన్ని దూరం చేసుకొని మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. మనం ఏంటంటే వాళ్ళే లోకంగా బ్రతుకుతాం కాబట్టి ఆ ప్లేస్లో వేరే ఎవరిని ఊహించుకోకుండా వాళ్ళ ఆలోచనలతో బ్రతుకుతా బాధపడతా ఉంటాం అనమాట. ఇక వాళ్ళే కావాలి అని చెప్పేసి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది భర్తలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది భర్త కష్టపడి చేస్తుంటే భార్యలు తప్పుగా చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళు మారటం కోసం, లేకపోతే భార్యాభర్తలు ఒక చోట విడివిడిగా ఉంటారు. అలాగే ఇష్టపడిన వాళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీ దారికి తీసుకొచ్చుకోవటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేసిద్ది. ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అనంటే మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ తెలిసి తెలియక ఇబ్బంది పడి రకరకాలుగా చాలా ఇబ్బందులు పడి ఉంటాము. అలాగా మనకి ఈ సంవత్సరంలో జరిగినట్లుగా వచ్చే సంవత్సరంలో కూడా ఇలాంటివి జరగకుండా మనకు వచ్చే సంవత్సరం అంతా మంచిగా గుడ్ న్యూస్లు వింటాము, మనం ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా ఉండటము, తర్వాత అయినా సరే వాళ్ళతో కలకాలం కలిసి ఉండటం, ఇలాంటి సమస్యలు రిపీట్ అవ్వకుండా ఉండటము, ఇట్లా మనకు కొత్త సంవత్సరం అంతా కూడా మంచి వెలుగులతో శుభాలతో రావాలంటే ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. అంటే మనలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను అన్నిటిని కూడా తీసేసి మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. డబ్బు కోసం చేసుకున్నా కూడా డబ్బు ఏంటంటే విపరీతంగా దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఈ దరిద్రాలన్నిటిని ఏంటంటే ఈ సంవత్సరంతో ఎండ్ చేసేయటము, కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళ కోసం ఏడ్చుకున్నవి ఇవన్నీ రిపీట్ కాకుండా ఇంతటితో క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇది వచ్చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఆ రోజు ఏ టైం అయినా మంచిదే, ఉదయం నుంచి మీకు సాయంత్రం వరకు ఏ టైం అయినా మంచిదే. సాయంత్రం సంధ్యా సమయంలో కుదిరితే అక్కడైనా చేసుకోండి. ఇక్కడ వేప చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షం. వేప చెట్టులు ఏంటంటే సాక్షాత్తు మనకు అమ్మవారు కొలువై ఉంటారు. వేప చెట్టును మనం తాకినా సరే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మనకు జీవితంలో మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. వేప చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించినట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మనకు ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు ఉన్న ఇంట్లో మంచి ఆరోగ్యకరమైనటువంటి గాలిని మనం పీల్చుకోవటం వలన చాలా ఆరోగ్యంగా, మానసికంగా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. మా ఇంట్లో సుఖాలు ఉంటే డబ్బుకు కూడా కొలువు ఉండదు. ఈ పరిహారాన్ని మీరు డబ్బు కోసమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే ఈ వేప చెట్టు మీ ఇంట్లో ఉన్నా పర్వాలా, లేకపోతే ఏదన్నా బయట గుడి లోపల కాకుండా గుడి బయట కానీ ఎక్కడన్నా రోడ్లు ఎమ్మట అట్లా ఉన్నా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి, ఆడవాళ్ళు ఆ 5 days చేసుకోకూడదు, ఆ రోజున మాత్రం నాన్ వెజ్ తినకుండా శుభ్రంగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని ఈ పరిహారం చేసుకోండి. మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఎడమ చేత్తోటి 1 టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు తీసుకోవాలి. ఇక్కడ నల్ల ఆవాలు ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో నల్ల ఆవాలకి ఏంటి శని దోషాలను, మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తీసేయడానికి ఈ నల్ల ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. నలుపు శనిదేవుడికి ఇష్టమైనటువంటి రంగు. అటువంటి నల్ల ఆవాలతో ఈ పరిహారం చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలని, దోషాలను తీసేయడానికి ఈ నల్ల ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. మన సమస్యను కొన్ని క్షణాల్లోనే మాయం చేస్తూ ఉంటాయి అనమాట. 1 టేబుల్ స్పూన్ చాలు, దీనికి ఖర్చుతో ఏం పని లేదు. అట్లాంటి నల్ల ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకొని మీరు మనసులో మీ సంకల్పం చెప్పుకొని, దీనికి ఇంట్లో మీరు పూజ చేయాల్సినటువంటి పని కూడా లేదు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చేసేస్తే చాలు.
ఇట్లా మాకు వాళ్ళు ఫోన్ చేయాలి, మేము కలిసి ఉండాలి, మా ఇద్దరి మధ్య సమస్య పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, నా భర్త మారాలను లేకపోతే నా భార్య మారాలను, నాకు ఇష్టమైన అబ్బాయి నా దగ్గరికి రావాలి, ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి, ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలని వాళ్ళ పేరుని మీ మనసులో చెప్పుకొని, ఇది డబ్బు కోసం కూడా మీరు చెప్పుకోవచ్చు. అట్లా మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఒకటే కోరిక కోసం మాత్రమే చెప్పుకొని ఆ నల్ల వాళ్ళని ఏం చేస్తారంటే మీ చుట్టూత 3 సార్లు అటు నుంచి 3 సార్లు ఇటు నుంచి 3 సార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసుకొని ఆ నల్ల ఆవాలను ఆ వేప చెట్టు మొదట్లో విసిరేయండి. అలా విసిరేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఇంట్లోకి వెళ్ళండి. మీరు చూడండి, మీకు కనీసం ఒక 5 నిమిషాల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, స్టేటస్లు మీరు పెడితే చూడటం కానీ, లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు తీయటం కానీ, కనీసం తిట్టడం కోసమైనా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చాటే కోపం కూడా ఉంటుంది కాబట్టి అది మీరు గ్రహించండి. వాళ్ళు ఎంతగా దూరం పెడుతున్నారంటే ప్రేమతోటే దూరం పెడతారు. అటువంటి వారిని మీకు తెలిసిద్ది అది ప్రేమ ఉందా లేదా అనే విషయం మీకు అర్థమైద్ది. వాళ్ళు ఖచ్చితంగా ఎంత మొండివారైనా సరే వాళ్ళ మనసు కరిగి మీ దారికి రావటం అనేది జరిగిద్ది. ఎందుకంటే ఈ వేప చెట్టు ఆవాలు అమావాస్య ఏంటంటే మనకు పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. విడి రోజుల్లో కన్నా కూడా ఈ రోజుల్లో మీకు ఈ పరిహారం ఏంటంటే మంచి పవర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. ఇలా చేశామని చెప్పేసి కనీసం వాళ్ళకు కూడా చెప్పొద్దు. చెబితే ఏంటంటే అది మనకు చెప్పింది మాట రూపంలో పోయిద్ది. కాబట్టి అలా చెప్పకుండా చాలా సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే మీరేంటంటే మర్చిపోకుండా వేప చెట్టును కూడా తాకండి. మీకు కుదిరితే వేప చెట్టు చుట్టూతా కూడా 3 సార్లు చక్కగా ప్రదక్షిణలు చేసుకుని వేప చెట్టుకు తాకి, మీకు అవకాశం ఉంటే వేప చెట్టుకి ఒక్క బాటిల్తో నీళ్లు తీసుకెళ్లి వేప చెట్టుకు నీళ్లు పోసేసేయండి, చుట్టూతా వ్రేలు తడిచేటట్లుగా. అలా చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు మొత్తం పోతాయి. సాక్షాత్తు అమ్మవారికి మన సమస్య తీసుకొని మనకు అమ్మ మంచి జరిగేటట్లుగా చేసిద్ది. మన ప్రేమలో న్యాయం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను కొన్ని క్షణాల్లో తీసేస్తుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. అలాగే మీకు కుదిరితే కాసేపు అక్కడ 1 నిమిషమో 2 నిమిషాలు అక్కడ ప్రశాంతంగా కూర్చొని రండి. చాలా చాలా మంచి జరిగిద్ది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.